సో ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. నాకు తెలిసిన 10 లక్షలు ఈజీగా ఉంటారు ఇండియాలో. మేము ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ తెలియదు, చెక్ చేసి పక్కన తమిళ రాద్దాము. సో ఈ 10 లక్షల మందిలో ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 9 లక్షల మంది ఐటీ సైడే వెళ్ళాలనుకుంటారు. వేరే ఏ జాబ్ కోసం వాళ్ళు చూడరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఈ కంపెనీలు చాలా మంది ఉంటుంటాయి. ఆ జాబ్స్ కోసం వీళ్ళు 2-3 ఏళ్ళు కూడా వేస్ట్ చేసి ఏదో ఒక తప్పక అప్పుడు 3 ఏళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏదో ఒక కోర్స్ అప్పుడు నేర్చుకొని అప్పుడు జాబ్ లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్రెషర్ గా అందరికీ జాబ్ కష్టం కాబట్టి. సో నేను ఇప్పుడు వరకు గమనిస్తుంది చాలా కేసులు ఇలాగే జరుగుతుంది ఎంతమందితో కంపేర్ చేసిన. బట్ చిన్న సజెషన్ ఏమంటే, ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక జాబ్, అస్సలు తప్పే కాదు మనం ఈ జాబే చేయాలని లేదు, ఏదో ఒక జాబ్. లేదు నేను బీటెక్ సిఎస్సి చేశాను, నేను సాఫ్ట్వేర్ జాబే చేస్తాను, నేను మెకానికల్ చేశాను, మెకానికల్ సైడే జాబ్ చేస్తాను, లేదు నాకు ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్ సైడ్, సాఫ్ట్వేర్ జాబే చేస్తాను అని చెప్పి ఒక 2-3 years పాటు కోర్సు నేర్చుకొని ఫ్రెషర్స్ గా జాబ్స్ రాక వాటిపైన ఒక 2-3 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత ఇంకా మనం ఫాలో అయ్యే ఈ అన్హెల్దీ సిచ్యువేషన్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ లో జాయిన్ అయ్యి అంత ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేయడానికి కష్టపడి డాక్యుమెంట్స్ ఎక్కడన్నా దొరికిపోతే జాబులు పోగొట్టుకొని వాటితో పాటు టెర్మినేట్ కూడా అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ లో లైఫ్ ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు చాలా మంది. దానికంటే నేను రిక్వెస్ట్ చేసేది అందరికి, సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏ జాబ్ వస్తే ఆ జాబ్ మీ బీటెక్ అవ్వగానే ఏదో ఒక జాబ్ జాయిన్ అవ్వండి. ఏ జాబ్ అయినా పర్లేదు, అది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, కుదిరితే ఫుల్ టైం అయినా పర్లేదు, అది నార్మల్ జాబ్. ఎగ్జాంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ లో టెలికాలర్ కైండ్ ఆఫ్ జాబ్స్, లేదంటే బీపీఓ సెక్టర్ ఇంక్లూడింగ్ విప్రో 24/7, ఇన్ఫోసిస్, గూగుల్ ఎర్త్ పైన కానీ, లేదంటే యాపిల్ మ్యాప్స్ మీద కానీ చాలా జాబ్స్ ఉన్నాయి. ఒక 3 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెషర్స్ కి. వాళ్ళకి కావాల్సినంత కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ టెక్నాలజీ ఇమీడియట్ గా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఏ జాబ్ అయినా సరే, అలాంటి జాబ్లు అయినా కనుక మనం కొంచెం అప్డేట్ చేసుకొని వాటిలో జాయిన్ అయ్యాము అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ కావాలి అంటే మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ 2-3 ఏళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 2-3 ఏళ్ళు మీరు వెయిట్ చేయొద్దని కాదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2024 లేదా 23 మార్చ్ లో ఒక పర్సన్ పాస్ అవుట్ అయ్యాడు. తన బీటెక్ సిఎస్సి చేశాడు. తనకి ఇంట్రెస్ట్ డేటా సైన్స్ అయినట్టు, డేటా సైంటిస్ట్ అవటమే తన ఇంట్రెస్ట్ గోల్. బట్ డేటా సైన్స్ కోర్స్ అవడానికి ఒక 6 నెలల తర్వాత జాబ్ క్రాక్ చేయడానికి బాగా నేర్చుకొని ఇంకొక 5-6 నెలలు పట్టవచ్చు. జనరల్ గా చూసుకుంటే 1 year. సో ఈ 1 year తన హార్డ్లీ క్లాసుల కోసం టైం స్పెండ్ చేసేది పర్ డే 3 hours, ఇంకా 21 hours ఉంటుంది. లేదు 4 hours స్పెండ్ చేసేయాలి అనుకుందాం, ఇంకా మనకి 20 hours ఉంటుంది. ఒక 8 hours స్లీప్కి వెళ్ళినా కానీ ఇంకా నీకు 12 hours టైం ఉంటుంది. ఈ 12 hours లో వేరే ఏ జాబ్ అయినా మనం చేసుకోగలిగితే తను ఆ డొమైన్ మీద ఈ 3 years పనిచేసే. ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక చెప్పిన విప్రోలో రీసెంట్ గా గూగుల్ మ్యాప్స్ పైన, కొంచెం యాపిల్ మ్యాప్స్ పైన కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఇది నాన్ వాయిస్ ప్రాసెసింగ్ ఎగ్జాంపుల్, ఇది బీపీఓ జాబ్. ఈ బీపీఓ జాబ్ లో జాయిన్ అయ్యి ఈ కోర్స్ అయిపోతాం, ఒక పక్కన జాబ్ చేసుకుంటూ ఇంకో పక్కన కోర్స్ ఫినిష్ చేసుకుంటే 1 year 1.5 year పట్టింది అనుకున్నాం. ఈ 1 year తర్వాత విప్రోలో నీ జాబ్ ని చూపించుకున్నాను, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పుడు డేటా సైన్స్ కంప్లీట్ గా నేర్చుకున్నాం, విప్రోలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ లో స్టాఫ్ తో ఎలా మాట్లాడాలి, టీమ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మీరు మీ క్లయింట్స్ ఫారెన్ అయితే వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా చేయాలి, ఇలాంటి వాటి మీద నీకు నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు నేను ఇది చెప్పడం. విప్రోలో నువ్వు డేటా సైంటిస్ట్ అని చెప్పినా కానీ ఎవరు మనం నేను వెళ్ళి వెరిఫై చేయలేరు. నువ్వు చేసింది అది ఒక బీపీఓ జాబ్ అయినా కానీ ఐఎమ్ అన్ అనలిస్ట్ ఇన్ విప్రో, నీ దగ్గర విప్రో డాక్యుమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు అందులో పైథాన్ వాడావా, లేదంటే గూగుల్ మ్యాప్స్ వాడావా, లేదా జస్ట్ ఫోన్ మాత్రమే చేసావా అనేది ఎవరు వెరిఫై చేయలేరు. మీరు దీన్ని తీసుకుని ఆ 1 year ని మీరు ఎట్లాగో టెక్నికల్ గా స్ట్రాంగ్ నేర్చుకున్నారు, ఈ 1 year ని అనలిస్ట్ మీద పెట్టుకుంటాను. రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక 2 లక్షలు 3 లక్షల శాలరీ ఉంది. డేటా సైంటిస్ట్ ఫ్రెషర్ కూడా 6 లక్షల వరకు ఇస్తారు మార్కెట్ లో. మీరు దీనివల్ల కంపేర్ టు మీ కాంపిటేటివ్, అంటే మీ స్టూడెంట్, మీ ఫ్రెండే, తను జస్ట్ బీటెక్ అయిపోయింది, తర్వాత 1 year నుంచి కోర్సు నేర్చుకుంటూ ఉన్నాడు, ఏ జాబ్ లేదు, అతని రెజ్యూమ్ తో కంపేర్ చేసినప్పుడు నీ రెజ్యూమ్కి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది, నీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు చాలా మందితో మాట్లాడి నువ్వు ఫేస్ చేసావు అదంతా, ఎలా మాట్లాడాలి అనేది. స్ట్రగుల్స్ అయి ఉంటాయి. ఒక టీమ్ తోటి ఇంట్లో మనం గొడవ పడగానే తిట్టేసి బయటకు వచ్చేస్తాం, ఆఫీస్ లో మేనేజర్ తిట్టినప్పుడు ఓర్చుకోవాలి, తప్పదు. సో ఇలాంటి వాటి అన్నిటి మీద నీకు మెంటల్ గా నీ ఎబిలిటీ మారిపోతుంది, నువ్వు స్ట్రాంగ్ అవుతావు మెంటల్ పరంగా కూడా, మెంటల్ గా కూడా. దీనివల్ల ఇంటర్వ్యూ క్రాక్ చేసే నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ మన ఖర్చులు మనం డబ్బులు సంపాదించుకుంటాయి. 1 year నుంచి మన పేరెంట్స్ అడగాల్సిన పని ఉండదు. సో యూఎస్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి చేస్తారు. బట్ మనం ఏంటంటే ఇంకా బీటెక్ అయిపోయి జాబ్ వచ్చేదాకా కూడా మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం ఎక్కువగా. సో దీన్ని అవాయిడ్ చేసుకొని మీకు ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. బట్ మీ ఎండ్ గోల్ మర్చిపోవద్దు, మీరు ఏం అవ్వాలి అనుకుంటారు. సరే ఇప్పుడు ఏదో ఒక బీపీఓ జాబ్ వచ్చింది కదా, నెలకు ఒక 20,000 శాలరీ వస్తుంది, సరిపోతుంది అనుకుంటే మాత్రం అది థ్రెట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదో ఒక జాబ్, ఖాళీగా మాత్రం ఒక్క రోజు కూడా ఉండొద్దు.
ఏ జాబ్ దొరికితే ఆ జాబ్లో ముందు జాయిన్ అయిపోండి. అంటే మీకు నచ్చిన బెస్ట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండండి. నేను బీపీఓ జాబ్స్ లేదంటే పార్ట్ టైం జాబ్స్ ఏదో ఒక జాబ్ చేయడం కానీ కొంతమందికి అనిపిస్తుంది మేము కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాము, బీటెక్ చేసాము, బీఈ చేసాము, ఈ జాబ్లు మేము ఎందుకు చేయాలని కొంతమందికి అనిపించవచ్చు. జస్ట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎవరైనా ఆల్రెడీ యూఎస్ మార్కెట్కి వెళ్ళి ఉంటే, జస్ట్ రీసెంట్గా బీటెక్ అయిపోయి మాస్టర్ చేయడానికి యూఎస్ మీరు వెళ్ళున్నా, మీ ఫ్రెండ్స్ వెళ్ళున్నా, అక్కడ పార్ట్ టైం జాబ్ అయితే మీరు అందరూ చేస్తారు కదా రెగ్యులర్గా. అక్కడైతే వెళ్ళి రెస్టారెంట్లో కొన్ని చోట్ల మేమైతే గిన్నెలు అంటాము, అంట్లు అంటాము, కొన్ని ఏరియాలో బోకులు అంటుంటారు, ఏరియాని బట్టి మారిపోతుంది. అక్కడైతే డిష్ వాషర్స్ గా పనిచేస్తాం, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టడానికి పనిచేస్తాం, నైట్ వాచ్మెన్ దొరికితే అది చేస్తాం, ఈ జాబులు దొరికితే ఆ జాబులు అక్కడైతే చేస్తాం. ఇక్కడ రాగానే మనకి ఏంటంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకోకుండా అయితే సర్వైవ్ అవ్వలేరు. సో వాటితో కంపేర్ చేసినప్పుడు ఇండియాలో మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీపీఓ జాబ్లు హ్యాపీగా చేస్తారు. సో ఇక్కడ యూఎస్ మార్కెట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ జాబులు కూడా భయపడతా చేయాలి. అందరికీ ఏం జాబులు రావు. వాళ్ళ రూల్ ప్రకారం అయితే ఓన్లీ క్యాంపస్ లో చేయాలి. బయటికి పోయి రెస్టారెంట్ లో పనిచేయడానికి, డిమార్ట్ లో పనిచేయడానికి, మేబీ వాల్మార్ట్ అంటాం, ఇలాంటి స్టాల్స్ లో పనిచేయడానికి కూడా భయంగానే పనిచేస్తారు సగానికి సగం మంది. సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు చాలా బెటర్. ఓకే, సో పార్ట్ టైం జాబ్స్ అనో లేదంటే చిన్న జాబ్స్, బీపీఓ జాబ్స్ అని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్క నెల ఛాన్స్ దొరికిన జాబ్ అయితే జాయిన్ అయ్యండి. సో దీనివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, పేరెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది, ఎంటైర్ ఇండియా కూడా బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. థ్యాంక్ యూ గైస్.